Welcome to our channel. Now we are discuss circles previous questions in JEE and MSET. Now first question, the polar of the point -2, 3 with respect to the circle x square plus y square minus 4x minus 6y plus 5 equal to 0. MSET 96 and 99 లో వచ్చిందట. సరే ఇప్పుడు ఏమంటాడు పోలార్ ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ -2, 3 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఏంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0 అన్నాడు. సరే సర్కిల్ ఏమనుకుందాం ఎస్ అందాం. గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 4x minus 6y plus 5 is equal to 0. Okay, next given point is the P -2, 3. Now equation of the polar formula, equation of the polar formula ఏమని తెలుసు S1 is equal to 0 అంటాం. ఓకే S1 ఫార్ములా ఏమని రాస్తాం x స్క్వేర్ ఉన్నప్పుడు ఏమని రాస్తాం x1 అంటే రాస్తాం ప్లస్ y స్క్వేర్ ఉన్నప్పుడు ఏమని రాస్తాం y1. నౌ హాఫ్ ఆఫ్ ద x కోఫిషియంట్ అంటే 2. నెక్స్ట్ బ్రాకెట్లో రాయండి x ప్లస్ x1 హాఫ్ ఆఫ్ ద y కోఫిషియంట్ 3 బ్రాకెట్లో y ప్లస్ y1 plus 5 is equal to 0. It is the S1 meaning. Now here x1 answer is the -2, y1 answer is the 3. Substitute there x of x1 అంటే -2 plus y of y1 answer is the 3 here minus 2 of x plus x1 answer is the -2 minus 3 of y plus y1 answer is the 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. సరే సింప్లిఫై చేస్తున్నాం. నౌ x ఇంటూ -2 -2x ప్లస్ y ఇంటూ 3 ప్లస్ 3y. నౌ -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 here -3y. నౌ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 9 ప్లస్ 5 ఈక్వల్ టు 0. Now here -2x అంటే -4x x coefficients are -4x. Now plus 3y and -3y is the cancel. Now here 4 plus 5 9 here -9 plus 9 -9 cancel. Now is equal to 0. Now it is the meaning x is equal to 0. పోలార్ ఏమొస్తుంది మనకు x is equal to 0. ఆప్షన్ ఏమన్నట్టు ఫస్ట్ ఆప్షన్, దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆప్షన్ x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. నెక్స్ట్ వన్, ద పోల్ ఆఫ్ ద లైన్ 8x - 2y - 11 ఈక్వల్ టు 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11 ఈజ్. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు పోల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు పోలార్ ఈక్వేషన్ ఇచ్చిండు, సర్కిల్ ఇచ్చిండు. మరి సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుంది s ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ -11 ఈక్వల్ టు 0. ప్లస్ 11 ఉంది కాబట్టి -11 అంటున్నాం. అప్పుడు దీన్ని ఏంది ఏ ఫామ్లో మార్చుకోవాలి స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే x స్క్వేర్ y స్క్వేర్ కోఫిషియంట్స్ ఈక్వల్గా ఉంటూ అవి దేనికి ఈక్వల్ కావాలి 1కి ఈక్వల్ కావాలి. కాబట్టి x స్క్వేర్ y స్క్వేర్ కోఫిషియంట్స్ ఇక్కడ ఏమున్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది s ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ బై 2 అంటాం. అంటే x స్క్వేర్ 2y స్క్వేర్ బై 2 y స్క్వేర్ -11/2 ఈజ్ ఈక్వల్ టు 0. నా ఇక్కడ ఏమొస్తుంది r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11/2 అంటాం. ఎందుకు ఈ 11/2 అటు రైట్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి r స్క్వేర్ అంటే ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11/2 అని రాసిన ప్రాబ్లం లేదు, లేదా -11/2 అని రాసిన ప్రాబ్లం లేదు. ఓకే ఇక ఈ విధంగా కూడా రాసుకోండి. లేదనుకుంటే దీన్నే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11/2 సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చింది. సరే ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏమి ఇచ్చింది మనకు ఈక్వేషన్ ఆఫ్ polar is given. Now it is answer is the 8x minus 2y minus 11 equal to 0. Now ఇప్పుడు మనకు పోల్కు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా పోల్ ఫార్ములా ఏంటంటే LR స్క్వేర్ బై -n MR స్క్వేర్ బై -n ఇస్ ద ఫార్ములా. L అంటే మీనింగ్ x కోఫిషియంట్. ఇక్కడ పోలార్ ఈక్వేషన్లో x కోఫిషియంట్ ఇస్ ద L, y coefficient is the m, constant is the n. Now r is the radius, it is r square answer అంటాం. ఓకే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది మనకు. నౌ L answer is the 8 into
r square and r square answer is the 11/2 by minus n. Minus n answer ఏమొస్తుంది? ఆల్రెడీ మైనస్ n ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ -11 ఉంది కాబట్టి ఏమో ఆన్సర్ రాసుకోవచ్చు +11 కామా m ఆన్సర్ ఇస్ ద -2 into r square ఆన్సర్ ఇస్ ద 11/2. నౌ డినామినేటర్ -n అంటే 11. నౌ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2 1 జా 2 4 జా 11 క్యాన్సల్. ఫస్ట్ కోఆర్డినేట్ ఏమొస్తుంది? 4 వచ్చింది. ఇయర్ 2 2 క్యాన్సల్. 11 1s. నౌ ఇట్ ఈస్ ద -1. ఇట్ ఈస్ ద పోల్ ఏమవుతుంది? 4 -1. 4 -1 అంటే ఏమొస్తుంది మనకు? బి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్ హియర్ ద పోల్ ఆఫ్ 3x + 4y - 45 is equal to 0 with respect to the circle x² + y² - 6x - 8y + 5 equal to 0 is అన్నాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పోలార్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ గివెన్. ఫైండ్ అవుట్ ద పోలార్ అన్నాడు. ఫైండ్ అవుట్ ద పోల్ అన్నాడు. సరే ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ ఏమన్నాడు ఇక్కడ? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ 3x + 4y - 45 is equal to 0. Now it is the x coefficient is the L, y coefficient is the M, constant is the N అంటాం. Now circle equation is given. S is equal to x² + y² - 6x - 8y + 5 equal to 0. Now మనకు పోల్ ఫార్ములా ఉంటుంది ఎప్పుడు? స్టాండర్డ్ ఈక్వేషన్ కాకుండా జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పోల్ ఫార్ములా ఈజ్ -g + LR² / LG + MF - N - F + MR² / LG + MF - N అనేది ఫార్ములా మనకు. దేనికి? పోల్. ఇప్పుడు G, F అంటే ఏమొస్తుంది? సెంటర్ అవుతుంది. అంటే G అండ్ F ఫైండ్ అవుట్ చేయాలి. L అంటే ఇక్కడ L తెలుసు, M తెలుసు, N తెలుసు. ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ GFలో ఏమొస్తుంది? వేర్ నౌ 2G ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్స్ అంటే -6. నౌ G ఈజ్ ఈక్వల్ టు -3. నౌ 2F ఈజ్ ఈక్వల్ టు హియర్ y కోఎఫిషియంట్ -8. నౌ F ఈజ్ ఈక్వల్ టు -4. R² ఈజ్ ఈక్వల్ టు అంటే దట్ మీన్స్ G² + F² - C అంటాం. నౌ ఇయర్ G² ఆన్సర్ ఇస్ ద అంటే ఏమొస్తుంది? 3² ఆన్సర్ ఇస్ ద 9 ప్లస్ F² ఆన్సర్ ఇస్ ద -4 అండి. -4 ఆన్సర్ ఇస్ ద -4 హోల్ స్క్వేర్ అంటే 16 మైనస్ C ఆన్సర్ ఇస్ ద 5. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ 9 + 16 25. 25 - 5 అంటే 20. నవ్ R² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 20. R² ఈజ్ ఈక్వల్ టు 20. Now substitute here. Now pole equation -g అన్నాడు. G answer we know that -3. -g అంటే ఏమొస్తుంది? 3 ప్లస్ L answer 3 of R² answer is the 20 by denominator is the L into G. L answer is the 3, G answer is the -3. 3 into -3 answer is the -9. M answer is the 4, F answer is the -4. అంటే 4 into -4 ఆన్సర్ ఈజ్ -16. నెక్స్ట్ మైనస్ ఆఫ్ n ఆన్సర్ ఇస్ ద కాన్స్టెంట్ అంటే ఇట్ ఈస్ ద -45. నౌ కామా -f అన్నాడు. F ఆన్సర్ వి నో -4 అంటే -f అంటే వస్తుంది +4 ప్లస్ m ఆన్సర్ ఇస్ ద 4 into r² ఆన్సర్ ఈజ్ వి నో దట్ 20. నౌ డినామినేటర్ దిస్ వన్ సేమ్ యాజ్ తీసుకుంటుంది కాబట్టి -9 -16 - to -1 రాస్తారు పోతుంది +45. Now pole is equal to 3 plus 3 into 20 60 by denominator is the here -9 -16 -25 minus to minus plus -25 plus 45. It is answer is the 20. ఇక్కడ -25 అవుతుంది, ఇది +45 అవుతుంది కాబట్టి -25 ప్లస్ 45 అంటే 20 డినామినేటర్. నవ్ ఇయర్ 4 into 20 ఎంత అవుతుంది? 80 బై డినామినేటర్ ఇస్ ద 20. నవ్ పోల్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సల్, 2 1 జా 2 3 టైమ్స్ అంటే 3 + 3 ఆన్సర్ ఇస్ ద 6. ఇయర్ 0 0 క్యాన్సల్ ఇస్ 2 1 జా 2 4 జా 4. నవ్
4 plus 4 answer is the 8. Now 6 comma 8. 6 comma 8 option is the A. Next here, the polar of a point P with respect to a circle of radius A. And circle యొక్క radius ఏమవుతుందంటే A. Touching both x and y axis and laying in the first quadrant. అంటే ఏమొస్తుందంటే సర్కిల్ XY యాక్సిస్ని టచ్ చేస్తూ దాని రేడియస్ ఎంత అవుతుందంటే ఏ ఉందట. అది ఎక్కడ ఉంటుందని చెప్పి ఫస్ట్ క్వాడ్రంట్. సరే చూడండి, డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇట్ ఈస్ ద రేడియస్ ఏ. కాబట్టి సెంటర్ ఏమవుతుంది? ఏ కామా ఏ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4a ద కోఆర్డినేట్ ఆఫ్ పిఆర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనకు పోలార్ ఈక్వేషన్ ఇచ్చిండు, పోల్ ఫైండ్ అవుట్ చేయాలి. పోలార్ ఈక్వేషన్ ఏంది? ఈక్వేషన్ ఆఫ్ పోలార్ x ప్లస్ 2y మైనస్ 4a ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. మనకేమని తెలుసు? మనకు ఎక్స్ కోఫిషియంట్ ఏమంటాం? ఎల్ అంటాం. ఇట్ ఈస్ ద ఎం, ఇట్ ఈస్ ద ఎన్. ఆన్సర్ ఈజ్ ద -4a. ఎం ఈజ్ ఈక్వల్ టు 2, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. నెక్స్ట్ మనకు ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. దీనిలో మనకి ఏం తెలవాలి? మనకు పోల్ ఫార్ములా తెలుసు కాబట్టి ఫార్ములా రాస్తే ఏమొస్తుంది? పోల్ ఫార్ములా వి నో దట్ -g ప్లస్ LR square by LG plus MF minus N. Next -f plus LR square by LG plus MF minus N. It is the pole formula. ఇప్పుడు ఏం తెలవాలి మనకి? ఇక్కడ LMN తెలుసు. ఇంకోటి ఏం తెలవాలి? R square అంటే ఏంది? GF తెలవాలి. R square is the radius. రేడియస్ ఎంత అని తెలుసు మనకి ఇక్కడ? ఇట్ ఈస్ గివెన్ రేడియస్ ఈజ్ ద R square is equal to is given a square. R is equal to radius అన్నాడు కాబట్టి సెంటర్ C is equal to a కామా a అన్నాడు. నవ్ ఇట్ ఈస్ ద -g అని రాస్తాం, ఇట్ ఈస్ ద -f అంటాం సెంటర్ అన్నప్పుడు. అంటే ఇయర్ G is equal to -c అవుతుంది, F is equal to కూడా -c అవుతుంది. సరే దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు -g అంటాం. -g ఆన్సర్ ఇస్ ద +a అవుతుంది. ప్లస్ LR స్క్వేర్, L ఆన్సర్ ఇస్ ద 1, R స్క్వేర్ ఆన్సర్ ఇస్ ద a స్క్వేర్. అంటే ఏమొస్తుంది? 1 ఇంటూ a స్క్వేర్ బై డినామినేటర్. L అంటే 1 ఇంటూ g ఆన్సర్ ఇస్ ద -a. 1 ఇంటూ -a, 1 ఇంటూ -a ప్లస్ m ఆన్సర్ వి నో ద 2 ఇంటూ f ఆన్సర్ -a మైనస్ ఆఫ్ n అంటాం. n ఆన్సర్ ఇస్ ద -4a అంటే మైనస్ ఆఫ్ -4a. నౌ -f అంటే ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద +a అవుతుంది. f ఆన్సర్ ఇస్ ద -a ఇస్ దేర్. Now LR square, sorry, MR square here, MR అంటే 2 plus 2 into R square answer is the 2a square. It is denominator same, 1 into -a, ఇదే సేమ్ డినామినేటర్ ఉంటుంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నా అక్కడ సరిపోతుంది. ప్లస్ ఇంటూ -2a, మైనస్ ఇటు మైనస్ ప్లస్ 4a. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే a ప్లస్ ఏ స్క్వేర్. నవ్ ఇట్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ డినామినేటర్ సరిపోతుంది, ఇదే కదా. ఇప్పుడు ఏమవుతుంది? +4a, ఇదేమవుతుంది? -3a. 4a - 3a, ఆన్సర్ ఇస్ ద ఏ అవుతుంది. ఇయర్ ఏ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? 2a స్క్వేర్ బై డినామినేటర్ ఇస్ ద ఏ. నవ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, ఏ ప్లస్ ఏ అవుతుంది. ఇయర్ ఇక్కడ కూడా ఏ క్యాన్సల్. నవ్ ఏ ప్లస్ 2a. Now it is answer is the a plus a answer is the 2a, a plus 2a answer is the 3a. Now it is answer is the 2a comma 2a and 3a. Now D is the answer. Next one here, if 1 comma a, b comma 2 are conjugate points with respect to the circle x square plus y square is equal to 25, then find out the 4a plus 2b is equal to how much? MSET 2004లో వచ్చిందట. సరే ఇప్పుడు ఏమొస్తుంది? ఇయర్ కంజుగేట్ పాయింట్స్ అన్నప్పుడు ఇది x1 అండి, ఇది y1 అండి, x2 అనుకుందాం, ఇది y2 అనుకుందాం. కంజుగేట్ పాయింట్స్ అన్నప్పుడు కండిషన్ ఏమని తెలుసు మనకు? x1 కామా y1, x2 కామా y2 కంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద s ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకోరి. అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే s12 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కండిషన్. సరే ఇప్పుడు కండిషన్ రాద్దాం. ఇప్పుడు మనకి ఏమని తెలుసు? s12 ఈజ్ ఈక్వల్ టు 0. s అంటే ఏమని తెలుసు? ఇయర్ s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 25. నౌ కంజుగేట్ పాయింట్స్ అన్నాడు కాబట్టి కండిషన్ s12 is equal to 0.
S12 అంటే మీనింగ్ ఏంది ఇయర్ x1 x2 ప్లస్ ఇయర్ y1 y2 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నౌ ఇయర్ x1 ఆన్సర్ ఈజ్ ద 1 of x2 answer is the B plus y1 answer is the A, y2 answer is the 2 is equal to 25 or minus 25 is equal to 0. as or which ఎట్లా రాసిన ప్రాబ్లం లేదు. 1 into B ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 2A is equal to ఏమని రాయొచ్చు 25 అని రాసేస్తాం. మనకు కావాల్సింది ఏమన్నాడు 4A ప్లస్ 2B అన్నాడు. దీన్ని బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది 2 into 2A plus B is equal to 2 into 25. 2 into 2A 4A plus 2 into B 2B. 2 into 25 ఎంత అవుతుంది 50. Now 4A plus 2B answer is the 50. Option ఏమవుతుంది B is the option. Now here if the points k comma 1 2 comma minus 3 are conjugate with respect to the x square plus y square plus 4x minus 6y minus 12 is equal to 0 then k వాల్యూ how much ఎంసెట్ 95 అన్నాడు. సో ఇప్పుడు ఏమొస్తుంది కంజుగేట్ పాయింట్స్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎస్ అంటే ఏమని తెలుసు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇస్ గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఇట్ ఈస్ ద ఎస్. కంజుగేట్ పాయింట్స్ అన్నాడు కాబట్టి కండిషన్ రాసే ముందు ఏమొస్తుంది x1 ఇట్ ఈస్ ద y1 ఇట్ ఈస్ x2 y2 కండిషన్ S12 is equal to 0 అంటూ S12 is equal to 0 అంటే ఏమన్నట్టు x1 x2 అంటే x1 x2 y1 y2 ఇక్కడ ఏమని రాయాలి హాఫ్ ఆఫ్ ది x కోఎఫిషియంట్ అంటే 2 అవుతుంది ప్లస్ 2 ఆఫ్ x1 ప్లస్ x2 అని రాసుకోవాలి. హాఫ్ ఆఫ్ ది y కోఎఫిషియంట్ ఇట్ ఈస్ ద 6 కాబట్టి మైనస్ 3 ఆఫ్ y1 ప్లస్ y2 మైనస్ 12 is equal to 0. Now we know that x1 answer is the k, y1 answer is the 1, x2 answer is the 2, y2 answer is the minus 3. Substitute there x1 that means k, x2 answer is the 2 plus y1 1, y2 answer is minus 3 plus 2 of x1 answer is the k plus x2 answer is the 2 minus 3 of y1 1 plus y2 answer is the minus 3 right here minus 3 minus 12 is equal to 0. Then simplify చేస్తే 2k k into 2 2k 1 into minus 3 minus 3 plus here 2 into k 2k plus 2 into 2 4. Now 1 minus 3 answer we know that minus 2 minus 2 into minus 3 it is answer is the plus 6 minus 12 is equal to 0. Now it is the 2k now it is the answer is 4k. Constants are here 4 plus 6 10 plus 10. Now positives are plus 10 negatives minus 3 minus 12. Now it is answer is minus 15. Now 4k plus 10 minus 15 answer is the minus 5 is equal to 0. Now here k is equal to here now here k is equal to 5 by 4. Now here D is the option. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో లభించును.